పూణేలో ఫెర్గూసన్ కాలేజ్ రోడ్ అని ఒక ఫేమస్ రోడ్ ఉంటుంది. దాని పక్కన కొద్దిగా లగ్జరీ రెస్టారెంట్లుంటాయి. ఈ రెస్టారెంట్‌లో ఒక రిషికా దత్తా అనే ఇన్‌ఫ్లుయెన్సర్ అక్కడ ఫుడ్ తినడానికని వెళ్లారు. అక్కడ జనరల్‌గా మెనూ కావాలి అంటే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేసిన తర్వాత అందులో మెనూ వస్తుంది. అదే విధంగానే ఈ రిషికా దత్తా అనే ఇన్‌ఫ్లుయెన్సర్ ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశారు. ఆ తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు ఒక వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చింది. అతని పేరు షేక్ షఫీ. అతను నేను మీకు ఫుడ్ సర్వ్ చేశాను కదా! నేను రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తిని. మీ నేమ్ ఏంటి? అండ్ మీ ఏజ్ ఏంటి? అండ్ మీ గురించి పూర్తి వివరాలు నాకు తెలియజేయండి అనే విధంగా ఆమెతో చాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది జస్ట్ ఒక ఫ్రెండ్‌షిప్ చాట్ అనుకుని మీరు నాతో మాట్లాడండి అనే విధంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టసాగాడు. అయితే నేను జస్ట్ క్యూఆర్ కోడ్‌ను మాత్రమే స్కాన్ చేశా కదా! నా ఫోన్ నంబర్‌తో పాటు నా డీటెయిల్స్ అన్నీ కూడా అతనికి ఏ విధంగా చేరాయి అనే విషయంపై ఈ రిషికా దత్తాకు అనుమానం వచ్చి ఆ రెస్టారెంట్ మేనేజర్‌ను వెంటనే కలిశారు. అతన్ని కాంటాక్ట్ అవ్వగానే నేను మా ఎంప్లాయ్‌పై చర్యలు తీసుకుంటాను అని మాత్రమే చెప్పారు. అతని టర్మినేషన్ లెటర్ నాకు సెండ్ చేయమని అడిగితే అస్సలు అతను సెండ్ చేయలేదు. అండ్ అతనిపై మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పినా కూడా అతను నీళ్లు నమలడం మొదలుపెట్టాడు. దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళంతా కూడా కుమ్మక్కై నిజానికి హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నట్లు నాకు అనుమానం వస్తోంది అనే విధంగా ఒక వీడియోని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి హిందూ అమ్మాయిలు బయట ఎక్కడైనా రెస్టారెంట్‌లో కానీ, లేదంటే ఇతర మీరు కొనుగోలు చేసే ప్రదేశాల్లో ఎక్కడైనా క్యూఆర్ కోడ్‌లు కనిపిస్తే అంత ఈజీగా స్కాన్ చేయవద్దు. మీతో ఎవరైనా మీ అన్న కానీ, తమ్ముడు గానీ వస్తే ముందు ప్రిఫరెన్స్ అతని ఫోన్ నుంచే స్కాన్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కోక తప్పదు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి విషయాలు మీకు కూడా ఎదురైతే ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్‌ల రూపంలో తెలియజేయండి.